కస్బా వార్తలకు స్వాగతం. తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ సందర్భంగా కుబ్దుల్లాపూర్ గండిమైసమ్మ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కవిత తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడారు. గోల్కొండ కోటపై జూన్ 2న రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసే రోజున నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు 2.5 ఎకరాల ఇంటి స్థలం ఎక్కడ ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఆదరణకు ఆమడ దూరంలో ఉన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, తెలంగాణ రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాము అని వేదికల మీద చెప్పడం కాదు, జూన్ 2న రైతులకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రకటన చేయాలి అని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. బడులు ప్రారంభమయ్యే లోపల ఎటువంటి ఫీజులను పెంచబోమని గోల్కొండ కోటపై నుంచి జూన్ 2న జీవోతో రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. నిజమైన తెలంగాణ ఉద్యమకారుల నూతన కమిటీ అంటూ కాలయాపన కమిటీతో ఉద్యమకారులకు సత్వర న్యాయం జరగదు. కావున జూన్ 2 లోపల క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకొని నిజమైన ఉద్యమకారుల గణాంకాలు తెలుపాలని కవిత సున్నిత సూచనతో పాటు హెచ్చరిక కూడా చేశారు. గోల్కొండ కోటపై నుంచి తెలంగాణ నిజమైన ఉద్యమకారుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన చేయాల్సిందే అని కవిత డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించి వరి, మొక్కజొన్న, వడ్లు తదితర పంటల గిట్టుబాటు ధరకై వ్యవసాయ కల్లాలలో తెలంగాణ రక్షణ సేన సైనికులు రైతన్నలతో మమేకమై పంటల గిట్టుబాటు ధరలకై ప్రభుత్వం దిగి వచ్చే వరకు గగ్గోలు గాయగాయి చేయాలి అని తెలంగాణ రక్షణ సేన సైనికులకు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రకటించిన విధంగా రైతులకు ఆరోగ్య బీమా, 20 లక్షల బీమా పథకాన్ని ప్రజల హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాలి అని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ విద్యార్థులతో విజ్ఞాన విహార టూర్లు ప్రతి ఏటా నిర్వహించే విధంగా నిధులను విడుదల చేసే జీవోతో రేవంత్ రెడ్డి గోల్కొండపైకి ఎక్కాలని విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన కవిత డిమాండ్ చేశారు. జూన్ 2న ప్రజల ప్రభుత్వం మాది అనే విధంగా గోల్కొండ ప్రకటన ఉండాలి అని టీఆర్ఎస్ చీఫ్ కవిత 100 ఏళ్ల చరిత్ర ఉన్నది అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ప్రభుత్వానికి హెచ్చరిక సూచన చేశారు. ఏది ఏమైనా నెల రోజుల పాటు జెండా పండుగ సందర్భంగా రాష్ట్రం మొత్తం చుట్టివేయనున్న కవిత ఇటువంటి ప్రజల డిమాండ్లతో ప్రజల మధ్యకి వెళ్లి ప్రజలతో డిమాండ్ చేయిస్తూ నినాదాలు ఇస్తూ పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని కస్బా మీడియా సంస్థల అధినేత కస్బా శంకర్రావు విశ్లేషించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.